నమస్తే వ్యూవర్స్, నేను మీ చింతలగారి వెంకటస్వామి. హెచ్బిసిఎం హిందూ బీసీ మహాసభ ఛానల్కి స్వాగతం. మరి ఏప్రిల్ 1 తారీఖు నుంచి మన బత్తుల సిద్ధేశ్వర్ గారు కానీ, పర్వత సతీష్ గారు కానీ, కొంగర నరహరి గారు కానీ, చావర్తి కుమార్ గార్గే రజక పోరాట సమితి, అదేవిధంగా జక్కని సంజయ్ గారు కానీ చాలామంది ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార చేస్తున్నారు. ఈ విషయాలను మీకు ఎప్పుడు వాట్సాప్ ద్వారా పంపిస్తూనే ఉన్నాను. మరి అనేక న్యూస్ ఛానల్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాను. ఈ బీసీ ఉద్యమాన్ని అందరూ కూడా భుజాన వేసుకొని స్వయం ప్రకాశంగా ఒకరు వెలుగుతూ ఈ ఉద్యమాన్ని ఏకైక ఉద్యమం కాబట్టి దీన్ని నెత్తినేసుకొని ఖచ్చితంగా బీసీ సమాజానికి మంచి జరిగే విధంగా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మరి 1, 2, 3వ రోజు నేను పెట్టిన వీడియోలు గమనించి మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళకి తోచిన సహాయం చేస్తూ మరి ₹1 నుంచి ₹10 కొంతమంది 50 వేశారు, 100 వేశారు, 101 వేశారు. ఈ విధంగా వేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఛానల్ను హెచ్బిసిఎం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ సహకారం ఉంటే మనకు ఏ సమస్యలు ఉన్నా, అదేవిధంగా బీసీ ఉద్యమం పైన ఖచ్చితమైన నిర్ణయాలను, ఖచ్చితమైన న్యూస్ను మీ ముందు ఉంచుతూ మరి బత్తుల సిద్ధేశ్వర అన్న యొక్క దిశానిర్దేశంలో ఏ విధంగా జనాలను, మన ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. మరి ఎవరైతే ఈ ఉద్యమానికి సహకారం అందిస్తున్నారో రోజుకు ₹1 అయినా సరే కాంచీరామ్ చెప్పిన విధంగా మీరు ₹1 వేస్తున్నారంటే ఈ ఉద్యమం గురించి మీరు ఆలోచిస్తున్నట్లు లెక్క. ఆ ₹1 అనేది వేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ, అదేవిధంగా హిందూ బీసీ మహాసభను డెవలప్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ ఛానల్ను పెద్ద ఛానల్గా ఎదగాలని మీ ఆశీర్వాదం ఉండాలని పేరున కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీ సహకారం ఉంటే అనేక ఉద్యమాలు చేయడానికి బత్తుల సిద్ధేశ్వర అన్న సిద్ధంగా ఉన్నాడు. త్యాగశీలి కాబట్టి కేవలం తక్కువ డబ్బులతోనే ఏ విధంగా ఉద్యమాలు నిర్మించాలనేది అన్నకు చాలా దగ్గర నుంచి నేను గమనించాను. మరి కొంతమంది పేపర్ పులులుగా ఉండి కొన్ని ఉద్యమాలు చేస్తూ, కొన్ని న్యాయమైనట్టుగా ఆలోచిస్తూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ మరి బీసీ ఉద్యమాన్ని అవసరం వచ్చినప్పుడు మొరుగుతూ తర్వాత సైలెంట్గా పడుకునే పరిస్థితి ఉన్నది. మరి బత్తుల సిద్ధేశ్వర అన్నట్లు కాదు, ఖచ్చితంగా నేను కూడా నమ్మాను అతన్ని. ఖచ్చితంగా ఉద్యమకారుడు, అదే ఒక ఉద్యమకారుడు భావజాలంతో ఎదిగిన ఉద్యమకారుడు వేరే ఉంటారు, మామూలుగా విడివిడి జ్ఞానంతో వచ్చిన ఉద్యమకారుడు వేరే ఉంటారు. మరి ఇతను ముందు నుంచి తొలి తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుగాంచిన మన బత్తుల సిద్ధేశ్వర పటేల్ సహకారంతో ఈ ఛానల్ను డెవలప్ చేయదలిచాను కాబట్టి సహకారం చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 3వ రోజు అయిపోయింది, రేపు 4వ రోజు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు